ఈ వీడియో అర్ధరాత్రి గుసగుసలు. నిన్న ఎపిసోడ్లో టాస్క్ సోడా బండి టాస్క్ అయిపోయిన తర్వాత సోడా బండి టాస్క్లో వీళ్ళకి ఈ వీడియో చాలా నీట్గా సినిమా కథ ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఆ ట్విస్టులను కూడా అలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లియర్గా మొత్తం చూడడానికి ట్రై చేయండి. చాలా ఉన్నాయి. రమ్య చిట్టి పికిల్స్ ఆవిడ అడ్డంగా దొరికిపోయారు. ఫుల్ 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 రాంగ్ వేలో. ఏరా అక్క రూల్స్ పెడుతుంది కానీ ఫాలో అవ్వదు అనే దాంట్లో దొరికిపోయారు. రెండోది అక్కడ బయటే కాకుండా లోపలే కాకుండా అవుట్ సైడ్ కూడా ఆవిడ ఒక పోస్ట్ రిలేటెడ్గా నాకు నచ్చలేదు. ఆ పోస్ట్ గురించి మాట్లాడతాను. నేను యాక్చువల్గా అవుట్ సైడ్ టాపిక్స్ ఎప్పుడు మాట్లాడను. బిగ్ బాస్కి కనెక్ట్ అయి ఉంటే మాట్లాడకుండా ఉండేదే లేదు. దాంతోపాటుగా ఇది పక్కన పెడదాం. ఇది చాలా సీరియస్ మ్యాటర్, మాట్లాడదాం. రెండోది ఇమాన్యుయల్ అమ్మ కోసం, అమ్మకుట్టి ఇమాన్యుయల్ అమ్మ కోసం ఈ పక్క టీంలో ఉండి ఆ పక్క టీంకి సపోర్ట్ చేశాడు అనేది ఆల్రెడీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యి. దాని మీద నా ఒపీనియన్ ఏంటి? క్లియర్గా సపోర్ట్ చేయడమే కాదు, నిఖిల్ వాళ్ళకి కూడా ప్లాన్లు వేస్తే ఇవన్నీ చాలా కథలు పడ్డాడు. అది కరెక్టా కాదా అనే పాయింట్ కూడా మాట్లాడతా. అండ్ బాగా ఎవరు ఆడారు, ఎవరు దొంగ ప్లాన్లు వేశారు, వీటన్నిటి గురించి క్లియర్గా డిస్కస్ చేద్దాం. అండ్ చాలా ట్విస్ట్లు ఉన్నాయి. ఇది ఎన్ని గంటల ఫుటేజ్ అంటే 7 గంటల 30 నిమిషాల ఫుటేజ్. ఇది 7.5 గంటల ఫుటేజ్ చూసి ఆ ఫుటేజ్ రిలేటెడ్గా ఉన్న కంటెంట్ మొత్తం క్లియర్గా ఒక 30 to 40 మినిట్స్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అండ్ వాళ్ళ మిస్టేక్స్ ఎవరు ఏమనిపించింది అనేది హార్ట్ఫుల్గా చెప్తాను. న్యూట్రల్ యాంగిల్లో చెప్తాం. మంచి పాయింట్లోనే చూడండి. ఫస్ట్ లైక్ జిమో ఒక 10,000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అట్లీస్ట్ 10,000 లైక్స్ ఖచ్చితంగా. వీడియో ఇంట్రెస్టింగ్గా ఫన్నీగా చెప్తాను, మీకు నచ్చుద్ది. అండ్ దాంతోపాటుగా 9 lakhs సబ్స్క్రైబర్స్ దగ్గర ఉండవు మామా. సబ్స్క్రైబ్ కొట్టు. 9 lakhs అయిపోవాలా. 2-3 రోజులు ఈ వారంలో అయిపోద్ది అనుకుంటే అది అయ్యేటట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసి స్టార్ట్ చేయండి. పాయింట్ ఫస్ట్ మీకు చెప్పాల్సిందంటే ఈ పర్టికులర్ టాస్క్ గురించి ఒక క్లారిటీ ఇచ్చేస్తా. ఈ టాస్క్లో ఎవడు ఏమైనా చేసుకోవచ్చు అని బిగ్ బాస్ క్లియర్గా చెప్పాడు. రూల్సే లేవు. అదే కాకుండా మీరు దొంగలు, మీరు మాట మీద నిలబడరు అనేది గుర్తుపెట్టుకోండి అని కూడా బిగ్ బాస్ స్టార్టింగ్లోనే హింట్ ఇచ్చాడు. మీరు దొంగలు, మీరు న్యాయం అన్యాయం ఇచ్చిన మాట ప్రామిస్ ఇవన్నీ నడవు. మీరు ఏదైనా చేయొచ్చు. ఎన్నిసార్లైనా ఆ టీంలోంచి ఈ టీంలోకి, ఈ టీంలో నుంచి ఆ టీంలోకి నిర్దాక్షిణ్యంగా మారుతూ ఉండొచ్చు అనేది టాస్క్. సో దీంట్లో ఎవరిని తప్పట్టడానికి లేదు. ఇంకా చెప్పాలి అంటే ఆ పర్టికులర్ టాస్క్లో ఎవరు ఎలా మాట్లాడినా కూడా అది వాళ్ళ స్ట్రాటజికల్గానే చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే దాన్ని అట్లా చెప్తారు. టాస్క్లో బీభత్సమైన సీరియస్ అయింది అనుకోండి, ఎవరైనా సీరియస్ అయ్యారని మనం తప్పడితే రేపు ఉదయాన్నే వాళ్ళు వచ్చి అలా అనకపోతే ఇంక ఎలా అంటాం? ఏదో ఒకటి చేయాలి కదా, బిగ్ బాస్ ఏదైనా చేయమన్నాడు కదా, మేము దొంగలం కదా, దొంగలంటే అట్టే బిహేవ్ చేస్తారు, రూడ్గానే బిహేవ్ చేస్తారని కూడా అనొచ్చు. సో లాజికల్గా వాళ్ళు కొడితే మనం ఏం మాట్లాడలేము. అంత దారుణమైన టాస్క్ అది. వాడు అక్కడ ఉన్న కంటెస్టెంట్లు ఆ పాత్రలో ఉండి ఏది చేసినా మనం తప్పు పడడానికే లేదు అనే అంత సిచ్యువేషన్ క్రియేట్ అయ్యే టాస్క్ అది. కానీ కొన్నిట్లో మిస్టేక్స్ కనపడుతున్నాయి. రాము రాథోడ్ విషయం అండ్ తనుజ గారి విషయం సంబంధించిన వీడియో భయంకరమైన వైరల్ అవుతుంది. పురుగులాగా చూస్తుంది అనేది ఆ వీడియో గురించి కూడా క్లారిటీ ఇస్తాను. లైవ్ మొత్తం చూశాను కాబట్టి దాన్ని మన బ్రాడ్కాస్ట్ ఛానల్లో షేర్ చేశాను. రమ్య గారిది కూడా షేర్ చేశాను. ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ మన బ్రాడ్కాస్ట్ ఛానల్లో షేర్ చేస్తూ ఉంటా. మీరు దాంట్లో ఫాలో అవ్వాలి. కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్ ఇన్స్టాగ్రామ్ ఉంది. దాంట్లోకి వెళ్ళి స్టోరీస్ చెక్ చేస్తే దాంట్లో బ్రాడ్కాస్ట్ ఛానల్ ఉంటుంది. 2,65,000 మంది ఉన్నారు. ఇప్పుడు వరుసగా చెప్పుకుంటాం. నాకు దివ్య గారు అండ్ తనుజ గారు సూపర్ అనిపించారు. అంటే వాళ్ళు ఎలా ఆ పాత్రలో ఉన్నారో వాళ్ళ యాస చేంజ్ చేశారు, వాళ్ళ భాష చేంజ్ చేశారు, వాళ్ళ డ్రెస్సింగ్గా ఈవిడ చేంజ్ చేశారు. ఆవిడ పెద్ద డ్రెస్సింగ్ ఏం చేంజ్ కాదు దివ్య గారు. కానీ ఆవిడ క్యారెక్టర్లో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఉండడానికి ట్రై చేస్తూ ఏదో అంటే ఆ దొంగల క్యారెక్టర్ లాగే మాట్లాడడం, ఆ యాసలో మాట్లాడడం ట్రై చేస్తారు. తనుజ గారు అయితే ఆల్మోస్ట్ చాలా వరకు బాగా మాట్లాడుతున్నారు. ఆ యాసలో ఉన్నారు. ఆ రౌడీలాగా బిహేవ్ చేస్తూ ఆ చేయని ఇట్టు అనుకుంటా ఆ ఓవర్ చేస్తూనే ఉన్నారు, దొంగలాగా బిహేవ్ చేస్తున్నారు. దాంతోపాటుగా టాస్కుల్లో పెట్టాల్సిన 1000% ఎఫర్ట్స్ 100%కి 1000% ఎఫర్ట్స్ వీళ్ళిద్దరు పెట్టారు. అండ్ సుమన్ శెట్టి గారు కూడా బాగా ఖతర్నాక్ యాక్టింగ్. దాంతోపాటుగా మాధురి గారు కూడా లీడర్గా చేస్తూనే లీడర్తో పాటు దొంగకున్న చీటింగ్ బుద్ధులు అవన్నీ కూడా ఆవిడ దగ్గర కూడా ఉన్నాయి. గుడ్. మామూలు చీటింగ్ బుద్ధులు కాదు, ఇదే చీటింగ్ బుద్ధులు కళ్యాణ్ దగ్గర కూడా ఉన్నాయి. అవి ఉండాలి అక్కడ. ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఒక్కొక్కరు కసా పొడుచుకుంటారే ఉన్న లోపల. సో ఎపిసోడ్ స్టార్ట్ అయిన తర్వాత, ఎపిసోడ్ అయిపోయిన వెంటనే సంజన గారు నేను నిఖిల్కి ఇచ్చాను, సోఫా మీద పెట్టాడు. ఇక్కడ సంజన గారిది మిస్టేక్ ఉంది. అది ఆవిడ యాక్సెప్ట్ చేయట్లేదు. ఆవిడ ఏదో పెద్ద ఫీల్ అయిపోతున్నారు, విచ్ ఇస్ వెరీ రాంగ్. దొంగతనం చేయడం అనేది అక్కడ టాస్కులు భాగం. దానికి అక్కడ పెట్టేశారు. ఎలా ఎత్తేసారు, ఏంటి ఎత్తేసారు అంటే ఎత్తేయకుండా చూసుకోవాల్సింది ఆవిడ బాధ్యత. నాకు సార్ ఖచ్చితంగా అరెస్తారు. నువ్వు కదమ్మా చూసుకోవాల్సింది, నువ్వు లీడర్ అయ్యి ఉండు, దాన్ని నెగ్లెక్ట్ చేసావు, చూసావా, దట్ ఈజ్ యువర్ ఫెయిల్యూర్ అని బీభత్సమైన వార్నింగ్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటుగా కళ్యాణ్ రిలేటెడ్గా సెలబ్రిటీస్ టాపిక్ తీసుకొచ్చి మన 2 సార్లు అన్నారు. దానికి కూడా ఖచ్చితంగా నాకు సార్ వార్నింగ్ ఇస్తాడు. జస్ట్ రాసి పెట్టుకోండి, ఉడాల్ గడి సైన్ కూడా చేస్తాడు. క్లియర్. సంజన గారు బాధపడుతున్నాడు. సంజన గారు ఇక్కడ మనోడు డెమాండ్ పోవాలా ఏదో ఇట్లా కలిపెడతా ఉన్నాడు అక్కడ సోఫాలో కూర్చొని ఎత్తుకుతూ. మూట ముట్టుకోకు మూర్ఖుడా అంటుంటాడు. ఎవరు?
మూట ముట్టుకోకరా మూర్ఖుడా అనేసి రామురాతోడు అంటూ ఉంటాడు దూరం నుంచి. ఎవడికిరా నువ్వు మూర్ఖుడా అంటున్నావు, ఎవడికిరా మూర్ఖుడా అంటున్నావు అనేసి సంజన గారు ఫీల్ అయ్యారు పాపం ఆవిడ తెలియక. అమ్మా నీకు తెలియదమ్మా, అది వాడికి తెలుసు, ఆయనకి తెలుసులే అంటే, అరే నాకు తెలిసే కానీ ఆవిడ తెలియలేరు, వదిలేరు అంటుంది. అంటే మూట ముట్టుకోకరా మూర్ఖుడు ఆడేలా చెప్తా ఉంటే మూర్ఖుడు అంటున్నావు ఎవడికి రాని సీరియస్ అవుతున్నారు సంజన గారు. అమ్మ నీకు తెలియదమ్మా, ఆయన తెలుసు అంటున్నాడు. తర్వాత సరికి సంజన గౌరవ్ గారితో మాట్లాడుతూ కెమెరాకి చూపించి చేశారు, నాకు తెలిసి కెమెరాకి చూపించే చేసుంటారు, దొంగతనం చేస్తున్నామని ముందే చెప్పి చేసుంటారు. ఎందుకంటే నేను 6-7 టైమ్స్ చేశాను కదా, నేను అలాగే చెప్పాను. ఈవిడ దీన్ని మన నార్మల్ దొంగతనం లాగా కన్సిడర్ చేస్తున్నారు. టాస్కుల్లో దొంగతనమే భాగం అనేది వీడికి అర్థమే కాల, అది నార్మల్ దొంగతనం. అప్పుడు గౌరవ్ అంటాడు, గౌరవ్ ఎలా బిగ్ బాస్ ప్రాపర్టీ కదా ఎందుకు దొంగతనం చేశారనేసి నిఖిల్ అంటాడు సంజన గారితో పాటు. గౌరవ్కి అర్థమైంది కూడా వీళ్ళకి అర్థం కాలే. బిగ్ బాస్ ప్రాపర్టీ కాదు, ఇది టాస్క్ ఇది టాస్క్లో నో ప్రాబ్లం, టాస్క్ రూల్స్ ఏం లేవు, ప్రాపర్టీ కాదు, గేమ్ ఆల్సో ఇది. సో గేమ్ కాబట్టి వాళ్ళు చేయొచ్చు, దొంగతనం చేయడం కూడా గేమ్లో పార్ట్ అనేసి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఈ డోర్ ఇవ్వడదాం, ఇంకేం చేద్దాం, కరెంట్ పోయింది. తర్వాత వచ్చేసరికి గౌరవ్ తనుజ ఫుల్ యాక్టింగ్, ఫుల్ యాక్టింగ్ అనమాట. గౌరవ్ వెళ్ళి అడుగుతుంటే తనుజ గారు ఫుల్ యాక్టింగ్, భయంకరమైన యాక్టింగ్ చేస్తుంటారు, ఏదో తెలియనట్టుగా హడావిడి చేస్తున్నట్టు. నేనేం చేస్తాను, ఎవరు తీసుకున్నా అది ఇది యాక్టింగ్ చేస్తూ చెప్తున్నాడు గౌరవ్. అడివి ఫుల్ యాక్టింగ్ చేస్తుంది తనుజ మీద, కొంచెం డౌట్ వచ్చింది వాళ్ళకి. ఆ తర్వాత డబ్బులు తీసేసుకున్నది సుమన్ శెట్టి గారు, తనుజ, అండ్ తర్వాత వచ్చి కలిసింది వాళ్ళతో పాటు దివ్య, గుర్తుపెట్టుకోండి. ఆ డబ్బులు ఎంత ఉందనేది కూడా బిగ్గెస్ట్ ట్విస్ట్ అనమాట అక్కడ. నెక్స్ట్ సంజన గారు గేమ్ ఫుల్గా చీట్ చేస్తున్నారు, నేను 7 గుడ్లు తిన్నప్పుడు 5 గుడ్లు వెనక్కి ఇచ్చేసాను కదా, ఎలా మీరు ఇవ్వకుండా ఉండంటే దివ్య గారు పటాఫటా ఇచ్చేశారు. ఏమనంటే ఏమనుకుంటున్నారు మీరైతే నార్మల్గా కూడా ఇంట్లో దొంగతనం చేసినప్పుడు ఎవడైనా అడిగాడా మిమ్మల్ని, ఎవడు అడగలేదుగా. ఇప్పుడు ఇది టాస్క్, ఆ టాస్క్ కూడా దొంగతనం టాస్క్, ఈ టాస్క్ రిలేటెడ్గా చీటింగ్ అన్నట్టు ఫీల్ అవుతారు ఏంటి మీరు? అదేంటి మీరు దొంగతనం చేసినప్పుడు ఎవరైనా అడిగాడా? అసలు దొంగతనం చేసేదే టాస్క్ అన్నప్పుడు దీంట్లో టాస్క్ ఏదో చీటింగ్లో ఫీల్ అవుతారు, మీకు కనీసం అర్థమవుతుందని సీరియస్గా మాట్లాడేస్తారు ఈవిడ కూడా. దానికి తనుజ అసలు దివ్య అరే అసలు చెప్పాల్సిన అవసరం లేదు, దానికి దీనికి కంపేరే అవసరం లేదురా, ఈ టాస్కే అది, నువ్వు అసలు అంత ఎక్స్ప్రెషన్ ఇవ్వరాకరా. అసలు ఆవిడది తప్పు పెట్టుకొని సంజన గారు మేబీ దీన్ని ఏందాక అన్నా చూసారా, ఈవిడ మాట్లాడే కూడా స్ట్రాటజీ ఉండొచ్చు గేమ్లో. అంటే ఇప్పుడు డబ్బులు పోయినాయి, ఏదో ఒకటి నసకతా కొనుక్కుతా ఉంటే కదా వాళ్ళు ఇస్తారేమో అని ఆశ, తప్పు జరిగిపోయింది. సో ప్రతిదీ గేమ్లో పార్ట్లాగా ఉంటుంది అక్కడ. అది తలకాని మనం జడ్జి చేయడానికి అంత ఫాస్ట్గా జడ్జి చేయలేం ఈ పర్టికులర్ టాస్క్లో. అర్థమైంది చెప్పింది. ఇప్పుడు సంజన గారు ఏమంటారు, అరే నేను విసిగిస్తూనే హింసిస్తూ మీతో నోటుకొచ్చినట్టు మాట్లాడితే ఇస్తారేమో అని ఆశరా, నేను కూడా రౌడీనే కదా, నేను అట్లా మాట్లాడతా అనే ఉద్దేశం చేయొచ్చు. కాబట్టి నేను అంత పెద్దగా తప్పట్లేకపోతున్నా పర్టికులర్ సిచ్యువేషన్లో, టాస్క్ ఆన్లో ఉంది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసరికి అయిపోయింది అంతా మొత్తం వెతుకుతున్నారు గౌరవ్, నిఖిల్, సంజన గారు అన్నీ. సంజన గారు స్విమ్మింగ్ పూల్లో దూకారు, పాపం తడిబట్టలతో ఉంది, మీరు పోయి ఎతకంటారా అంటే ఎతకుతా ఉన్నారు గౌరవ్ అండ్ నిఖిల్. తర్వాత మాధురి గారు తనుజతో మాట్లాడుతూ సుమన్ తీశారు, సుమన్ కదా తనుజ, సుమన్ తీశారు నాకు చెప్పారు, నా దగ్గర అబద్ధం వద్దు. ఇక్కడ సుమన్ అని చెప్పలా, చూసారు ఎవడు గేమ్ వాళ్ళది. వెళ్ళి గేట్ దగ్గరికి వచ్చి నిలబడి తనుజ ఎంత ఇచ్చేసేయండి, ఎవరి డబ్బులోకి ఇచ్చేసేయండి, మనకి ఇచ్చేద్దాం, ఆట ఆగిపోద్దు, మళ్ళీ ఇచ్చేసి. నన్ను అడుగుతున్నావు ఏంటి, పురమాలు కూడా ఉంది, నన్ను అడుగుతున్నావు ఏంటిరా రాజు నన్ను ఎందుకు కొడుతున్నావు అంటే, సుమన్ అని చెప్పాడు, సుమన్ అనే తీసాడంట, ఇచ్చేసేయండి. సుమన్ అని తీసాడు అనేది ఊరికే రాయేస్తున్నాడు అమ్మాయి, అదే మాధురి గారు. దానికి ఆవిడ సుమన్ అని తీసాడని నీకు చెప్పారంటే, నువ్వు తీయలేదా చెప్పు, నువ్వు కూడా పాటు కదంటే, లేదు అదే ప్రామిస్ ఎందుకు రాజు, గేము ప్రామిస్ ఏమంటుంది, నేను తీయలేదు అనే సీరియస్ యాక్టింగ్. మళ్ళీ తనుజ గారు ఫుల్ సీరియస్ యాక్టింగ్ చేస్తూ ఉంటే తీసిన వాళ్ళని అడుగు, ఎవరు కళ్యాణ్ అక్కడ నిలబడు, కళ్యాణ్ కూడా ఏంటుంటాడు. అప్పుడు కళ్యాణ్లా నువ్వు మాట్లాడు, కళ్యాణ్ కూడా నిలబడుంటాడు మాధురి గారి పక్కన, నువ్వు మాట్లాడు, మధ్యలో వాళ్ళందరూ ఎందుకు అనేసి కళ్యాణ్ గురించి ఇండైరెక్ట్గా వేసరికి కళ్యాణ్ వెళ్ళిపోతారు పోరా ఆయన అని. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసి ప్రామిస్ అంటే ప్రామిస్ ఏను, ఏంటి రాజు ఇట్లా మాట్లాడుతూ అట్లా మాట్లాడుతూ అంటే, మాధురి ఒక్కదాని మీదే ఉంటామని నువ్వు చెప్పావు, అందరం ఒకటే, అందరం ఈక్వల్గా ఉందామనేసి నువ్వు మాట ఇచ్చావు కదా, చూడు ఇందాకే అన్నావు ఇదేనా, మరి నువ్వు మాట ఇచ్చిందంటే ఇదేనా అనగానే తనుజ, రాజు నన్ను ఎందుకు అడుగుతున్నావు రాజు, నన్ను చెక్ చేసుకో, కావాలంటే బాడీ అంతా చెక్ చేసుకో అని ఫుల్ యాక్టింగ్ చేస్తున్నాను సీరియస్గా, నేను చేయలేదని అసలు ఒప్పుకోలే. నెక్స్ట్ కిచెన్లో తనుజ వచ్చి ఇదే రాజు ఆవిడ వచ్చి అలిగేసి అక్కడ సంథింగ్, ఇది కూడా గేమే, అందుకనే దీన్ని ఎవరిని తప్పట్లేకపోతారు. ఆవిడ వెళ్ళి అక్కడ ఏం చేస్తున్నారు తెలుసు, అలిగినట్టుగా, వద్దులే గేమ్ సీరియస్గా ఆడదాం అనుకుంటే ఏంటిదంతా ఇట్లా చేస్తున్నారు, గ్రూప్గా ఉండాలి కదా మీరు అనేసి ఆవిడ అలగడం స్టార్ట్ చేసింది అక్కడ. అది కూడా గేమ్ అయి ఉండొచ్చు. తనుజ ఏమంటాను, రాజు అరవద్దు, రాజు గలబ చేయొద్దు, రాజు కోపం వద్దు, ఏంటి రాజు అనేసి అడతా ఉంది. అప్పుడు మాధురి గారు ఇంకా ఆపుతాను, చీట్ చేస్తే
మహా కోపం భరించలేను, నాకు బాగా కోపం, నాకు మనుషులకు వాల్యూ ఇస్తాను, థింగ్స్కి కాదు. ఏంటిది ఎమోషనల్గా నేను కనెక్ట్ అయిపోతాను మనుషులకి. నువ్వు ఇలా ఇంపార్టెంట్, నీకు మనుషులు ఇంపార్టెంట్, నీకు ఇవి ఇంపార్టెంట్ ఏమో, నీకు గేమ్ ఇంపార్టెంట్ ఏమో, నాకు ఎమోషన్స్ మనుషులు ఇంపార్టెంట్. కరెక్ట్గా తనుజ నువ్వు ఏంటి తనుజ, ఏమో నాకు లైఫ్లో కొన్ని ఉండిపోతాయి తనుజ, నాకు మనుషులు ఇంపార్టెంట్ గేమ్ కాదు అనేసి రిపీటెడ్గా చెప్తా ఉంది. దిస్ ఈజ్ ఆల్సో గేమ్ అయి ఉండొచ్చు. అనగానే తనుజ ఎవరో దొంగతనం చేసినవి పంచుతా అంటావేంటి, నాకు అర్థం కాలేదు, నువ్వేం మాట్లాడుతున్నావు రాజా, 3 days వస్తాయి మనీ. ఈవిడేమంటున్నారంటే వద్దు, ఆ డబ్బులు నాకు ఇచ్చే, దొంగతనం చేసిన ఎంతనో ఆ డబ్బులు నాకు ఇచ్చేస్తే ఎంతనో అనేది ఇంకా వాళ్ళకి తెలియదు. మాధురి గారికి కూడా, ఎందుకంటే మాధురి గారికి ఒక పౌచ్లో ఇచ్చారు, సంజన గారికి ఒక పౌచ్లో ఇచ్చారు. ఆ పౌచ్లో ఉండేది ఇంకా మాధురి గారు వెతకలేదు. మాధురి గారు వెతకకుండా ఆ మాధురి గారు తీసుకొచ్చినట్టు ఇచ్చి కళ్యాణ్ చేతికి ఇచ్చింది. కళ్యాణ్ దగ్గర పెట్టుకొని ఉన్నాడు. ఆ వాళ్ళు కౌంట్ చేసుకోలేదు కాబట్టి ఆ పక్క సంజన వాళ్ళకి కూడా సేమ్ ఇచ్చుంటారు, కానీ అమౌంట్ తెలియదు. అందుకని ఇచ్చేస్తే మన టీం అందరికీ సమానంగా పనిచేస్తా అనేది వీడు మాట. మాధురి గారు అట్లా ఒప్పుకోను, ఇచ్చేస్తా అనేది మాట. అప్పుడే స్పాట్లకి రీతు చౌదరి వస్తుంది. రీతు చౌదరి కూడా ఓవర్ యాక్షన్ చేస్తారు, కానీ దీన్ని ఓవర్ యాక్షన్ అనగలమంటే గేమ్ అని అనాలి. వచ్చేం చేస్తుంది తెలుసు, హడావిడిగా ఫుల్ సీరియస్. ఏంటి తనుజా అంటే ఇస్తుందని, అంటే ప్రతి ఒక్కరిది స్ట్రాటజీ అక్కడ, మరి తప్పట్లే. ఏంటి తనుజా నాకు అర్థం, చిన్నగా మాట్లాడు, ఈవిడు కూడా చిన్నగా మాట్లాడంటారు, ఎందుకంటే అందరూ వచ్చి అడుగుతారేమో, ఇల్లని దొంగతనం చేస్తే వచ్చి తీసుకుంటారేమో అని భయం ఉంటుందిగా. చిన్నగా మాట్లాడండి. అలా కాదు తనుజా, నేను కామ్గా ఉన్నాను, సుమనన్న అక్కడ కూర్చునేది కానీ సుమనన్న డబ్బులు తీసేది కానీ చూశాను, మన టీం కూడా తీస్తున్నారు కదా, మాకు కూడా డబ్బులు ఇస్తారు కదా అనేసుకుని నేను సైలెంట్గా ఉంటే మీ పార్టీకి మీరు మాకు ఈయనంటే ఎట్లా, అలాంటప్పుడు నేను ముందే చెప్తా, ఇప్పుడు పోయి చెప్తానంటది. అంటే ఫుల్ ఫైర్ అవుతుంది, నువ్వు అరవద్దని ఇద్దరు గట్టిగా అరుచుకున్నారు. అరిచింది కూడా గేమే, ఎందుకంటే తర్వాత 10-15 నిమిషాలు మళ్ళీ నవ్వుకుంటూ మాట్లాడుకుంటారు. అంటే ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారు, గందరగోళంగా జరుగుతుంది లోపల. ఆ తర్వాత అరుచుకొని హైపర్ అవ్వ మాకు విను, ఇది దొంగల టాస్క్ అనేసి మాధురికి చెప్పదు, ఎందుకు బాధపడుతున్నాను. రీతు వచ్చి కూడా సీరియస్ అయిన తర్వాత రీతు కూడా టీం ఎందుకు ఇంకా టీం అన్న తర్వాత ఇవ్వాలి కదా అనగానే తనుజ తీసిన వాళ్ళతో మాట్లాడిన హిందీలో అంటది తనుజ, దెర్ ఈజ్ ఎ వే టు టాక్. మళ్ళీ అరవకు అని గట్టిగా అరిచింది. ఈవిడే గట్టిగా అరిచింది, దానికి నువ్వు కదా అరిచింది, యు ఆర్ షౌటింగ్ అని గట్టిగా అరుచుకున్నారు. తనుజ అలిగి వెళ్ళిపోతున్నట్టు దెర్ ఈజ్ వే టు టాక్. ఏంటి అట్లా మాట్లాడుతావు అంటే రీతు నువ్వు అరుస్తున్నావు నేను కాదు అనేసి వెళ్ళిపోయారు. అయిపోయింది. అప్పుడు మాది ఏంటి ఉన్న ఎంటర్టైన్మెంట్ అంతా పోగొడుతున్నారు. ఇమానియల్ కూడా వీళ్ళ టీమే, గుర్తుపెట్టుకోండి, మంచి ఫన్ ఉంది. ఏంటి ఇలా చేస్తున్నారనగా అయిపోయింది. సంజన గారు మాధురి దగ్గరికి వచ్చి నాకు సార్ గట్టిగా స్టాప్ చేయండి దొంగతనం. ఈవిడ ఇంకా అదే జోన్లో ఉన్నారు. ఇది నార్మల్ దొంగతనంలా కన్సిడర్ చేస్తున్నారు, గేమ్ లాగా కన్సిడర్ చేయట్లేదు. దొంగతనం వద్దని చెప్పారు, బోర్డు ఇచ్చారు, వీళ్ళకి ఇంకా అర్థం కావట్లేదు అనేసి అంటున్నారు. నాన్సికలో మాట్లాడుతున్నారు ఆవిడ. ఈ టాస్క్ అనేది వదిలేసి తర్వాత మాధురి, రీతు వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వమని చెప్పండి ప్లీజ్, రీతు వీళ్ళ డబ్బులు వీళ్ళకి ఇవ్వమని చెప్పండి, టాస్క్ ఆడమంటున్నారని ఈవిడ ఇంకొక యాంగిల్ స్టార్ట్ చేశారు. అంటే ఈవిడ సంజన వాళ్ళ డబ్బులు తీసుకుంటే మేము ఆడము అది ఇది అనేసి సంజన గారు బెదిరిస్తూ ఉంటే సరే వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వండి, గేమ్ ఉండాలి కదా, ఎంటర్టైన్మెంట్ ఉండాలనేసి రీతు చెప్తుంది. రీతు చెప్తా ఉంటే సంజన గారు నేను దొంగతనం ఆపేశాను కానీ మళ్ళీ వీళ్ళు స్టార్ట్ చేశారు, ఏంటమ్మా ఇదనేసి అందరం బతులు అడుగుకుంటా ఉంది. బయట రాము తనుజ డిస్కషన్ జరుగుతుంది. ఏంటంటే తనుజ క్యారెక్టర్లో ఉండు, పేట బేట తోట అని రామాకి ఇక్కడికి నువ్వు క్యారెక్టర్లో ఉండు, పేట గేట తోట పేట అనేసి రాబాక ఇక్కడికి క్యారెక్టర్లో ఉండు, బయటకు వచ్చేస్తున్నావు అది అనేసి ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, నార్మల్ సరదా మాటలే. తర్వాత సుమన్ యాక్టింగ్ చేస్తున్నాడు, వచ్చి అడుగుతుంటే ఎవరు తీశారు అసలు, ఏం అర్థం కావట్లా, అన్నీ తీద్దామని ట్రై చేశాను కానీ దొరకలేదు. వీళ్ళు వచ్చి అడుగుతారు, రీతు వచ్చి అడుగుద్ది, అన్న నువ్వే కదా తీసిందంటే, అరే ఎంత సూపర్ యాక్టింగ్ అంటే, కాదమ్మా నేను నిజంగానే తీద్దామనే పోయాను కానీ అక్కడ కూర్చున్నాను తీద్దాం అనుకున్నాను కానీ అందరూ చూస్తుండే సరే కుదరకు వచ్చేసాను, మీరు చూసింది నిజమే, నేనే కాదనట్లేదు కదా, నేనైతే తీలేదమ్మా, అస్సలు తీలేదు, అమాయకమైన ఫేస్ పెట్టి ఏమన్నా యాక్టింగ్ చేస్తాడు సుమనన్న అంటే ఓకే అనుకొని వాళ్ళు సైలెంట్గా ఉంటారు. మళ్ళీ సుమనన్న యాక్టింగ్ విన్న తర్వాత కూడా రాము దివ్య దగ్గరికి వస్తాడు, వచ్చి దివ్య 200 దివ్య ఇక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది. రాముది తనుజది ఇష్యూ ఎందుకు వచ్చింది అనేది. రాము ఆల్సో తనుజ గారి టీము, మాధురి గారి టీము, రాము తనుజ దివ్య ఇమాన్యుయల్ కళ్యాణ్ సాయి వీళ్ళందరూ ఒక టీం అనమాట. సో ఈ టీంలో ఇప్పుడు రాము వచ్చి అదే టీంలో మెంబర్ అని దివ్యాన్ని అడుగుతున్నారు, ఎందుకంటే వీళ్ళు ముగ్గురు కలిసి దొంగతనం చేసిన వాళ్ళ క్లారిటీ వచ్చి ఒక 200 ప్లీజ్ 200 ఇస్తే చెప్పను, నేను మీరు తీశారు సుమనన్న అని తెలుసు, 200 ఇస్తే నేను ఎవరికి చెప్పనట్లు పోయి చెప్పుకోపా అంటది. ఎవరికి ఏమని ఎందుకు చెప్తాను నాకు అర్థం కావట్లా, రాము ఎక్కడున్నాయో తెలుసుగా నాకంటే తెలిస్తే తీసుకోపో అంటది. లేదు ప్లీజ్ ఒక 200 అనగానే సుమనన్న లేదు సరే తర్వాత చూద్దాం అన్నట్టుగా వదిలేస్తారు. తర్వాత పాపం సుమనన్న కాడికి కూడా అన్న 200 ఏంటంటే, రాము నా కాడ లేవు రామో, ఉంటే ఇస్తా కదా రామో, లేవు అనేసి బాత్రూంలో ఎంత చెప్పినా కూడా ఆయన కూడా ఇవ్వడు. తనుజ ఇదే గేమ్ అన్న సుమనన్న వచ్చి పాపం వాళ్ళందరూ అడుగుతుంటే తనుజ ఇచ్చేద్దామా, ఎందుకులే పాపం సంజన వాళ్ళు బాధపడుతూ ఇచ్చేద్దామా అంటది. అప్పుడు తనుజ గారు మోటివేట్ చేస్తారు,
ఎందుకు ఇవ్వాలి సుమ్ము? దిస్ ఈజ్ గేమ్ సుమ్ము, నువ్వెందుకు ఇస్తానంటావు? అసలు గేమే ఇది. యుద్ధం. రాము అండ్ రీతు బాత్రూమ్ మొత్తం జల్లెడ పడుతుంటారు, నాన్ స్టాప్ జల్లెడ, దప్ప 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 మొత్తం ఎదుగుతుంటారు. వీళ్ళు ఏడ పెట్టుంటారు దొంగతనం చేసిన డబ్బులని, దొరకలే. తర్వాత దివ్య, మీకు రాదా, నెక్స్ట్ టాస్క్ గెలవండి. ఎందుకు? నెక్స్ట్ టాస్క్ వస్తుంది కదా సంజయ్ గారు, మీరు గెలిస్తే నెక్స్ట్ టాస్క్లో మీకు డబ్బులు వస్తాయి, అప్పుడు ఆడుకోండి. నిఖిల్ అంటాడు, బిగ్ బాస్ సీరియస్గా బిగ్ బాస్ రూల్స్లో చెప్పారా తీసుకోవచ్చని? అవును, రూల్స్ ఉన్నాయా? తీసుకోవద్దని కూడా చెప్పలేదు, అంటే తీసుకోవద్దని చెప్పకపోతే తీసుకుంటారా అనేసి నిఖిల్ కొంచెం సీరియస్ మోడ్లో మాట్లాడుతుంటే తనుజ, పర్పస్ ఏంటంతలో గెటప్ వేసుకోవడానికి పర్పస్ ఏంటి? దొంగల గెటప్ కదా వేసింది అనగానే నిఖిల్, ఓకే ఇంకా ముందు చాలా ఉంది చూపిస్తా నేనేంటో అనేది సీరియస్ అవుతుంది. అదేంటి అనేసి అనబోయి తనుజ గారు కూడా తగ్గతారు. అతను కొంచెం సీరియస్ అయ్యాడు, తోతను అటాక్ చేస్తారు అది అన్నట్టుగా అయిపోయింది, అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ దివ్య, సాయి తనుజ మాట్లాడుకుంటూ ఉన్నారు. దివ్య, సాయి, తనుజ వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటున్నారు సోఫాలో కూర్చొని. ఈ డిస్కషన్ తర్వాతే రాము డిస్కషన్ జరుగుద్ది. పురుగులాగా చూస్తున్నాను అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న డిస్కషన్. వీళ్ళు ముగ్గురు కూర్చొని మాట్లాడుతున్న టైంలో కొంతసేపటి తర్వాత దివ్య పక్క వెళ్ళిపోద్ది. ఆ పక్క తనుజ, ఈ పక్క సాయి మాట్లాడుకుంటారు. ఏం మాటలంటే, తనుజ, సాయి టాస్క్ అండ్ థీమే అది కదా, దొంగతనమే థీము, సాయి కూడా వీళ్ళ టీమే అనేసి మాట్లాడుకుంటున్న టైంలో అప్పుడు రాము వచ్చి దివ్య కూర్చున్న ప్లేస్లో దివ్య వెళ్ళిపోయిందిగా. నాకెందుకు నచ్చలేదంటే, నేను ఊరికే ఎవరిని తప్పట్ను, నాకు ఏదైనా పాయింట్ వస్తే తప్పించి ఊరికే రుద్దాలని కానీ ఊరికే నెగిటివ్ చేయాలని ఎవరికి అనిపించదు. ఇక్కడ పర్టికులర్ దాంట్లో తనుజ, సాయి మధ్యలో దివ్య గారు కూర్చున్నారు. వీళ్ళిద్దరు కన్వర్జేషన్ జరుగుతుందిగా. దివ్య మధ్యలో కూర్చోనుగా, ఏమన్నా అడ్డం లేకుండా ఉంటారు దివ్య గారు కూడా అడ్డమేగా. దివ్య గారు లేచిపోయిన వెంటనే రాము వచ్చి అక్కడ కూర్చున్నాడు. కూర్చోగానే ఫుల్ ఫైరు, చాలా ఓవర్ యాక్షన్ అన్న ఫీలింగ్ నాకు వచ్చింది. దీన్ని కూడా సమర్థించుకుంటూ సోషల్ మీడియాలో ఆ పిఆర్లు వాళ్ళు వీళ్ళు కామెంట్ పెట్టి నాకు ట్యాగ్ చేస్తారని నాకు కాలుతుంది. ఎందుకంటే అది తప్పు అంతే. అక్కడ ఓవర్ యాక్షన్ చేయాల్సిన అవసరం లేదు. తను దానికి ఏదేదో యాక్టింగ్ చేసి అక్కడ ముందు జరిగింది, అతనికి డబ్బులు ఇస్తానని ముందే చెప్పేసింది, అందుకని డబ్బులు ఇస్తానని ముందు చెప్తే కూర్చోకూడదా? కూర్చోవడమే తప్ప. అంతకుముందు దివ్య గారు కూర్చున్నప్పుడు ఎందుకు అడగలేదు? వాళ్ళందరూ ఒక టీం కాదా? ఇతను కూడా ఒక టీం కాదా? ఇతను కూడా వాళ్ళ టీమేగా. వచ్చి కూర్చున్నాడు అంతే. దానికి ఆవిడ వెంటనే సీరియస్ అయ్యి కూర్చోగానే నార్మల్గా గ్యాప్ కూడా ఉందని కూర్చోగానే తనుజ, వస్తావా రా అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం అనేసి సాయితో సీరియస్గా టప్పని లేసి సీరియస్గా చూసి, ఏంటి అట్లా ఎందుకు బిహేవ్ చేస్తుందో నాకు అర్థం కదా. వస్తావా అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఎంత నాన్ సెన్స్ ఉంది అంటే మధ్యలో వస్తాడు సీరియస్ డిస్కషన్ ఉన్నప్పుడు. అక్కడ డిస్కషన్ ఏం తెలుసా, నార్మల్ టీమ్ ఇది, టాస్క్లో దొంగతనం చేయొచ్చు అది అన్న టీము సేమ్ గ్రూప్ మేట్ మాట్లాడుకునే దాంట్లో అక్కడ ఎంత సీక్రెట్లు కూడా ఏం జరగవు. ఆ పర్టికులర్ సిచ్యువేషన్ లైవ్ చూసిన వాడికి ఎవరికైనా అర్థమవుతుంది. వెళ్ళిపోయి సీరియస్ అయ్యి వెళ్ళిపోతుంటే రాము చాలా దారుణంగా పెడతాడు ఫేసు. మరి అమాయకంగా పెట్టాడు ఇంకోటి అంటే ఖచ్చితంగా ఎవడైనా హర్ట్ అవుతుంది. ఏంటి, నేను టీం మెంబర్, జస్ట్ అక్కడ ఖాళీ ప్లేస్ అయ్యింది, అప్పుడే దివ్య పోతే వచ్చి చూసి కూర్చున్నాడు. దానికి అక్కడ పోతుంటే మళ్ళీ కామెడీ తెలుసు. అక్కడ రీతి ఉంటుంది, నేనేం రావచ్చు అంటే నువ్వు రా అంటది. మరి రాము ఎందుకు రాకూడదు? రాము కూడా తమ్ముడేగా. దీన్ని తప్పు పట్టుకుని ఎలా ఉంటారు? దిస్ ఈజ్ బ్యాడ్ బిహేవియర్, దట్స్ ఫర్ షూర్. ఎవడు వెనకేసుకొచ్చినా తప్పే. ఎందుకంటే ఈ పర్టికులర్ దాంట్లో మాత్రం ఆవిడ అసలు అతని మీద అరవాల్సిన అవసరం కానీ, అతను రాగానే మధ్యలో లేచిపోయి అంత సీక్రెట్ కానీ అక్కడ ఏం జరగల. మరి ఎపిసోడ్లో ఏమన్నా ఉందని చూడాలి. దట్టు ఏంటంటే అతను వెనక పడుతున్నాడు, ఏది డబ్బుల కోసం అడుగుతున్నాడు, రిక్వెస్ట్ చేస్తున్నాడు దివ్యాని, తనుజని వీళ్ళందరినీ. దానికి అంతలా సీరియస్ అయ్యేంత సీనే లేదు. నాకు అస్సలు నచ్చలేదు. మీరు చూస్తుంటే దాని మీద కామెంట్ చేయండి. తర్వాతసరికి మళ్ళీ దీని తర్వాత ఏమైనా మాట్లాడుకోకుండా ఉన్నారంటే మాట్లాడుకున్నారు. తర్వాత ఇద్దరు బాగా మాట్లాడుకున్నారు. రేపు ఈరోజు మార్నింగ్ కూడా నీట్గా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇవన్నీ చూసాం. కానీ ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో తన మీద అరిచి ఏదో తీసుకుంటూ పోవాల్సిన అవసరమే లేదు. తర్వాత వచ్చేసరికి బిగ్ బాస్ టాస్క్ టైం అయిపోయింది, ఇంక సైలెంట్గా కూర్చోండి, ఇంక అసలు టాస్కే లేదు ఈ రోడ్కి అన్నాడు. టాస్క్ అయిపోయింది, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కళ్యాణ్ సుమన్తో వచ్చి, అన్న 60 ఉంచి 40% చూసుకోండి, మాకు ఇవ్వండి. 60 మీరు ఉంచుకోండి. ఏది మీరు దొంగతనం చేశారని మాకు అర్థమైంది. మీరు ఎంత అమౌంటో తెలియదు వాళ్ళకి. 60 ఉంచుకొని 40 మాకు ఇవ్వండి, ఇస్తే కొంచెం అయిపోద్ది అని డీల్ మాట్లాడుతూ ఉంటే అయిపోద్ది. ఆ డీల్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. తర్వాత బయట రీతు తనుజతో ఏమైనా చూసుకో, ఎంతో కొంత ఇవ్వండి ప్లీజ్, రీతు తనుజని ఎంతో కొంత ఇవ్వండి ప్లీజ్, ఎంతో కొంత అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. రీతు ఎఫర్ట్స్ని అప్రిషియేట్ చేస్తే అందరి దగ్గరికి వెళ్ళి ఏదో ఒక రకంగా అడుక్కుంటూ, ఏదో ఒక రకంగా రిక్వెస్ట్ చేసుకుంటూ, ఏదో ఒక రకంగా అన్ని చోట్ల వెతుక్కుంటూ ఉన్నారా, ఎఫర్ట్స్ మాత్రం అప్రిషియేట్ చేయాలి. తర్వాత తనుజ, రీతు నెక్స్ట్ డీల్ ఉంది, మాధురి డబ్బులు కళ్యాణ్ దగ్గర ఉన్నాయి, అవి లేపేద్దాం. దట్ ఈజ్ ద గేమ్. ఇక్కడ హైలైట్ అనిపించారు తనుజ గారు. ఎక్కడ జాలి, దయ, కరుణ చూపించిందిలే. దయలేని వాడే దయా దాక్షిణ్యాలు ఏం చూపించట్లా. మాధురి గారితో క్లోజ్గానే ఉంటున్నారు. దట్ ఈస్ గేమ్. దొంగల టాస్క్ అది. మాధురి గారికి వచ్చిన డబ్బులన్నీ కళ్యాణ్ దగ్గర ఉన్నాయి. నెక్స్ట్ టార్గెట్ కళ్యాణ్ దగ్గర లేపేద్దాం, దాంట్లో నీకు షేర్ ఇస్తా కావాలంటే షేర్ మాట్లాడుతుంది తనుజ. టూ గుడ్ అంతే. ఈ టాస్క్లో ఎలా ఆడాలో అలా ఆడుతుంది తనుజ. నెక్స్ట్ జరిగి దివ్య
తనుజాతో మాట్లాడుతూ వాళ్ళకి ఒక 800 ఇవ్వండి అంటున్నారు, నేను ఒక 500 ఇస్తామంటున్నాను, ఏం చేద్దాం, ఒక్కొక్కరికి 800, ఒక్కొక్కరికి 800 ఇవ్వమంటే 8 × 5 4000 రూపీస్, అదే 40% అని. ఈవిడ ఏమంటున్నారంటే 500 ఇస్తాం, 40% ఇవ్వలేం, 30% ఆ చిల్లర ఇస్తాము అనేటట్టుగా ఈవిడ మాట్లాడొస్తారు. ఒక్కొక్కరికి 800 అంటే ఇప్పుడు పాయింట్ వస్తుంది చూడండి, వీళ్ళకి వచ్చిన డబ్బులు ఎంత తెలుసా, 10,000 రూపీస్, 10,000 రూపాయలు అక్కడ హౌస్ లోపల వచ్చింది. కానీ వీళ్ళు చెప్పుకుంటూ వచ్చిన అమౌంట్ ఏంటంటే 2,000 రూపాయలు. తనుజ సంజన గారి దగ్గర ఉన్నది 2,000 రూపాయలే అని. ఎందుకంటే పాపం వాళ్ళు కూడా వచ్చిన డబ్బులు లెక్కేసుకోకుండా జస్ట్ ఆ పౌచ్ ఆడ పెట్టేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి తెలియదు, ఇప్పటి వరకు లెక్కేసుకొని మాధురి గారికి కూడా వాళ్ళిద్దరికి చెరవు 10,000 ఇచ్చారని తెలియదు. కానీ వీళ్ళు లెక్కేసుకున్నారు కాబట్టి వీళ్ళకి తెలుసు. అందుకని 40% అంటే ఎంత అనేది కౌంట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏమైంది తెలుసా, 2,000 రూపీస్ అని అదే లెక్కలో మాట్లాడుకుంటున్నారు ఇక్కడ కూర్చొని. మనం వాళ్ళు 800 అడిగారు, 2,000లో 40% అడిగారు. ఎందుకంటే అప్పుడు కళ్యాణ్ వాళ్ళు లెక్క పెట్టుకోవాలి, కళ్యాణ్ దగ్గర ఉంది మాధురి వాళ్ళ టీంకి వచ్చినాయి. సో వాళ్ళు 2,000 అని చెప్పున్నారు కాబట్టి 2,000లో 40% 800 ఇవ్వమంటున్నారు. నేను 800 కాదు 500 మీకు ఇస్తాను, మిగతా 1,500 మేము తీసుకుంటామని వీళ్ళు ప్లాన్ చేసి వచ్చింది. కానీ ఇప్పుడు ఏమంటుందంటే దివ్య, ఒకవేళ కళ్యాణ్ దగ్గర ఉన్న డబ్బులు కళ్యాణ్ లెక్క పెట్టుకుంటే తెలుస్తుంది కదా 10,000 ఉన్నాయంటే, ఆ లెక్క పెట్టుకున్న లోపల మనం ఇచ్చేసేద్దాం, మనకు తెలియదు మాకు తెలియదు అది అనేసి ఏదో ఒకటి అనేద్దాం, చూడు వాడు లెక్క పెట్టుకునే దాకా చూద్దాం, లెక్క పెట్టిన దాకా తర్వాత ఇప్పుడు మాత్రం లెక్క పెట్టుకోలేదు కదా, మనం 2,000 మీదే నిలబడి ఉందని 2,000 వచ్చిందని చెప్తున్నారు. నెక్స్ట్ రమ్య ఏదో అరుస్తుంది, నోరు మూసుకో అనేసి అక్కడ డెమాన్ ఫోన్ ఏదో అరుస్తూ ఉంది, అది జస్ట్ చూపించి వదిలేశారు. నెక్స్ట్ తనుజ రీతుతో 2,000 అనుకున్నాం కదా, రీతు గురించి ఏంట్రా ఎంత వచ్చిందని అంటే, రీతు 2,000 అనుకున్నావు కదా, వచ్చింది 10,000, 10,000 ఉంది ఇక్కడ అనగానే షాక్. రీతు మళ్ళీ తనుజ ఏమంటుంది తెలుసా, ఇప్పుడు మాధురి కౌంట్ చేసి అంత ఉంది అంటే ఇరుక్కుంటాం కదా, రీతు అంటది. ఇప్పుడు మాధురి కౌంట్ చేసుకుని కళ్యాణ్ దగ్గర ఉండే 10,000 ఉన్నాయంటే మేము ఇరుక్కుంటాం కదా, ఏం చేయాలంటే అప్పుడు రీతు వల్ల మాధురికి చెప్పండి, మాధురికి చెప్పొద్దని చెప్తాం, ఆవిడ కూడా షేర్ చేద్దాం, మంచి ప్లాన్లు అన్ని దొంగ ప్లాన్లు అందరూ, మాధురికి చెప్తాం 10,000 ఉంది నువ్వు ఎవడికి చెప్పాకనే, అదే చేశారు లాస్ట్కి, మాధురి గారు కూడా కలుపుకున్నారు. ఆ తర్వాత తనుజ ఇమాన్యుల్ బాగా అప్సెట్ అయ్యాడు, మన టీం అయింది, మన టీంలో సక్సెస్ అయింది, మన టీం గెలిచింది అనేసి వాళ్ళ అమ్మ ఓడిపోతుందని బాగా అప్సెట్ అయ్యాడు అన్నట్టుగా చూపిస్తుంది, నిజంగా అప్సెట్ అయినట్టుగా కనపడుతుంది. తర్వాత సంజన నిఖిల్ గౌరవులతో ఒంటరిగా ఉంటే లేపేద్దాం మామూలుగా ఉండొద్దంటే, అప్పుడు ఇమాన్యుల్ ఆవిడ పక్కన కూర్చోండి, ఇవన్నీ నా పక్కన మాట్లాడతాడేంటి భలే వాళ్ళు, నేను వాళ్ళ టీం అయితే, ఇక్కడ నాకు తప్పు అనిపించింది. వాళ్ళ టీం అన్న కన్సిడరేషన్ ఉంది, అవుట్ ఆఫ్ ద టాస్క్ ఆఫ్టర్ ద టాస్క్ జరుగుతున్న డిస్కషన్ అది. ఇక్కడ నా ముందు మాట్లాడతారేంటి, నేను వేరే టీం కదా అన్నట్టు అంటాడు. ఇక్కడ నార్మల్ మాట్లాడతారు కానీ మళ్ళీ వాళ్ళకి హెల్ప్ చేసిన విధానం బాగాలేదు. మరి దారుణమైన తప్పు అంటే దానికి కొన్ని లాజిక్స్ ఉన్నాయి, దాని గురించి మాట్లాడతారు. తర్వాత ఇమాన్యుల్ అదేం లేదు, సంజన వచ్చి నువ్వు పోతే నా లక్కు పోయిందిరా, అదేం లేదులే అక్క, అదేం లేదులే మమ్మీ, ఏం కాదు ఆడండి అంటూ ఇమాన్యుల్ సంజనతో వెయిట్ చేయండి, దొరుకుతారు, దొంగని దొంగలాగే కొట్టాలి మీరు. ఇవన్నీ సలహాలు ఎవరికి ఇస్తున్నారు తెలుసా, ఆపోజిట్ టీం అయిన సంజన గారి టీంకి ఇస్తున్నాడు, ఈయన మాధురి గారి టీం. ఇంకా తర్వాత స్టేజ్లో ఇంకేమంటాడు చూడండి, నిఖిల్ నేను ఒక ప్లాన్ వేస్తాను చూస్తాను, నాకు ఒక ప్లాన్ వచ్చింది చూద్దాం, అయిపోయింది. తర్వాత దివ్య గారు సుమనన్నతో 9,900 ఉంది, యాక్చువల్గా 100 రూపాయలు ఏదో పోయిందంట, 10,000 రూపాయలు ఉండిందంట. అన్న ఏమైందో 100 రూపాయలు కనిపించట్లా, 9,900 ఉందన్న, ఇప్పుడు 100 ఏమైంది తెలియటం లేదు, 3,900 ఇద్దాం వాళ్ళకి, 6,000 ఉంచుకుందాం. ఎందుకంటే ఆ తర్వాత ఆల్రెడీ కళ్యాణ్ ఇంకా కౌంట్ చేసుకొని వచ్చాడంట, 10,000 ఉంది కదా 2,000 అంటున్నారంటే ఇంకా ఒప్పుకున్నారు. ఒప్పుకునేసరికి 3,900 ఒక 100 మిగిలింది కాబట్టి, ఒక 100 కనపడలేదు కాబట్టి 40%లో 4,000 వస్తుంది కాబట్టి 3,900 వాళ్ళకి ఇద్దామని డిసైడ్ అయ్యారు. 6,000 రూపాయలు వీళ్ళు ముగ్గురు 2,000 పంచుకుందని ఫిక్స్ అయ్యారు. ఆ తర్వాత కళ్యాణ్ మాధురి అండ్ ఇమాన్యుల్తో కలిపి లెక్క పెట్టినట్టు తెలియకూడదు వాళ్ళకి. కళ్యాణ్ ఏమంటాడు, మాధురి అండ్ ఇమాన్యుల్తో మాట్లాడుతూ మనం లెక్క పెట్టినట్టు వాళ్ళకి తెలియదు అంటాడు. ఎవరి ప్లాన్లో లెక్క పెట్టినని వాళ్ళకి అర్థమైంది, లెక్క పెట్టారని చెప్పారు. లెక్క పెట్టినట్టుగా మాధురి వాళ్ళకి తెలియకూడదు కాదు, తనుజ సంజన వాళ్ళకి తెలియకూడదని. ఎందుకంటే సంజన వాళ్ళకి 10,000 వచ్చినాయని తెలియదు, 2,000 అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. కానీ 10,000 వచ్చున్నాయి వీళ్ళకని తెలియదు కాబట్టి వాళ్ళకి మన దగ్గర 10,000 ఉన్నాయని వాళ్ళకి తెలిసినట్టు వాళ్ళకి కూడా మనకు కూడా తెలియకూడదు, మనకు తెలిసినట్టు వాళ్ళకి చెప్పకూడదు అన్నట్టుగా మాట్లాడుకుంటూ ఉంటారు. నెక్స్ట్ దివ్య మాధురి క్లోజ్గా ఉన్నారు ఇద్దరు, దివ్య మాధురి ఇద్దరు ఫుల్ క్లోజ్, హగ్ చేసుకొని ఏం కాదురా నేను నమ్ముతారు, అద్దీ ఇద్దరు అని 100 రూపాయలు పోయింది, 3,900 ఇస్తారంటే 100 ఎక్కడ పోయిందంటే, అమ్మ ఇంత చెప్పిందని 100 కాడ ఏం చేస్తాను మాధురి గారు అని కానీ హగ్ చేసుకుని ఏం కాదురా నేను నమ్ముతారా అనేసి ముద్దులు పెడితే బాగా మాట్లాడుతున్నారు మాధురి గారు దివ్యతో. ఆ తర్వాత మాధురి సంజనతో మాట్లాడడం చూడండి, ఎవరి ప్లాన్లు ఏంటనేది అర్థమే కావట్లా. మాధురి గారు వేరే టీం లీడర్, ఆవిడ వేరే టీం లీడర్, ఆవిడ కాడికి పోయి హగ్ చేసుకుని నైట్ అంతా పడుకోవద్దు, ఎక్కడ పెట్టారో చూద్దాం, సేమ్ స్ట్రాటజీలు ఏం అర్థం కాదు. వాళ్ళతో మాట్లాడి వాళ్ళ డబ్బులతో భాగాలు పంచుకునే ట్రై చేస్తూ అదే మాధురి గారు వెళ్ళి సంజన గారితో నైట్ అంతా ఎక్కడ పెడతారో చూద్దాం, దోతనం చేద్దామనేసి ఆవిడతో భాగం అన్నట్టు మాట్లాడుతున్నారు, అర్థమే కావట్లా. నెక్స్ట్
సంజన లేదు, నన్ను నమ్మి నా వైపు వచ్చారు, అదే పాపం, వాళ్ళు కంపెటెన్సీ కంటెండర్స్ చేయాలా, చూస్తాం, వాళ్ళ కోసం ఆడతాను, నేనేమి నిద్రపోను అనేసి శపథం చేస్తున్నాడు. గౌరవ్ వచ్చి సంజన నిఖిల్ ఇద్దరితో కళ్యాణ్ 10-15 మినిట్స్ నుంచి వాష్రూమ్లో ఉన్నారు. ఎందుకు లెక్క పెట్టడానికి ఏంటి ఎంత ఉన్నాయి అది చూడడానికి పోయినట్టు 10-15 నుంచి బాత్రూంలో ఉన్నాడు. చూద్దాం ఏం చేస్తాడు, చాలా టైం అయింది అనేసి గౌరవ్ చెప్తున్నాడు. తర్వాత మాధురి తనుజ గారితో మాట్లాడుతూ, ఇప్పుడు రీతు లాంటిది, రీతును నమ్మను తనుజ, అలాంటిది ఎలా చేస్తుంది తెలుసా, ఎవరు డబ్బులు ఇస్తూ వాళ్ళ సైడ్ అటు వెళ్ళిపోద్ది, ఆ అమ్మాయిని మాత్రం లాస్ట్ దాకా నేను నమ్మలేని క్లియర్గా పదే చెప్తుంది. నమ్మలేరు. రీతు ఏంటంటే ఏ గాలి వీస్తే ఆ గాలి, ఎవరు డబ్బులు ఇస్తూ వాళ్ళ కాడికి వెళ్తారో వెళ్ళొచ్చు కూడా ఆ టాస్క్ రూల్ ప్రకారం. తర్వాత తనుజ మరి లాస్ట్లో ఇస్తానంటే ఉండరు కదా, ఈవిడేమంటారు తెలుసా, ఈవిడ దగ్గర ఉండే డబ్బులు వీళ్ళు కొట్టేసిన డబ్బులు మాత్రం వీళ్ళకి షేర్ ఇస్తాంట, ఆ 3,000 రూపాయలు తీసుకొని షేర్ ఇస్తాను అనేసి చెప్తుంటారు. కానీ ఈవిడ దగ్గర ఉన్న 10,000 రూపీస్ మాత్రం ఎవరికి ₹1 కూడా ఇవ్వను, అది లాస్ట్లో ఇస్తానంటదంట. అది గుడ్ ఇంటెలిజెన్స్ అది. ఎందుకు లాస్ట్లో ఇస్తానంటే ఎలాగో ఉంటారు, ఆ డబ్బుల కోసమైనా ఉంటారని. ఇప్పుడే ఇచ్చేస్తే ఆ డబ్బులు తీసుకుని అట్టు వెళ్ళిపోతారనేది నిజం. ఇప్పుడు ఈవిడేమంటున్నారంటే లాస్ట్ ఇస్తానంటే వాళ్ళు ఇప్పుడే వెళ్ళిపోతే ఏం చేస్తామని తనుజ గారు అంటున్నారు. కానీ వెళ్ళిపోరు, ఎందుకంటే 10,000 రూపాయల కోసం ఉంటారు, ఎందుకంటే వాళ్ళ దగ్గర అసలు డబ్బులు లేవుగా, మీరు కొట్టేస్తున్నారుగా. మంచి స్ట్రాటజీ మాధురి గారిది. నెక్స్ట్ వచ్చేసరికి రమ్య మాధురి గారితో ఇక్కడ ఎలా దొరికిపోయారంటే, ఏమంటున్నారంటే రమ్య మాధురి గారితో కూర్చోబెట్టి బాండింగ్స్ అని తనుజ గారు ముక్కులు ఏలు పెట్టి, నువ్వు బాండింగ్స్ కోసం వచ్చావు నానా అన్నది. ఈవిడ వచ్చి 6 రోజులు కాలేదు, ఈవిడ బాండింగ్స్ మీద నామినేట్ చేసిన ఆవిడ ఎలా ఉండాలా, బాండింగ్స్ లేకుండా ఉండాలా. ఈ బాండింగ్స్ ఏ రేంజ్లో మాట్లాడుతుందంటే ఇక్కడ రమ్య గారు మాధురి గారితో, నేను అడిగినా కూడా పట్టించుకోను, నాతో అసలు ఏం పట్టించుకోవట్లేదు, నేను అడిగినా కూడా నువ్వు పట్టించుకోవట్లా, ఇది పట్టించుకోవాలి, బాండింగ్స్ కదా ఇది, పట్టించుకోవట్లేదు అనేసి మాట్లాడుతుంది రమ్య గారు. దాంతోపాటుగా దూరం పెరిగిపోతుంది ఇంతేనా అని మాట్లాడడానికి వచ్చా, మన ఇద్దరికి దూరం పెరిగిపోతుందంటే బాండింగ్స్ కోసం ట్రై చేస్తుంది, ఇంతేనా అడగడానికి వచ్చా, నీకు ప్రయారిటీస్ మారిపోతున్నాయి అంటే ఓన్లీ బాండింగ్ గురించి మాట్లాడుతుంది వీళ్ళిద్దరు. బాండింగ్, ఈవిడికి మాత్రం బాండింగ్స్ వద్దు, బాండింగ్స్ పెట్టుకున్నట్టు రాలేదు, ఓన్లీ గేమ్ ఆడడానికి వచ్చా, నువ్వు ఒక్కదాని బాండింగ్స్ పెట్టుకుని ఆడుతున్నావు అనేసి ముక్కుల్లో చూపించారు తనుజ గారికి. ఇక్కడ ఈవిడ చేస్తుందండి, అక్కడ రూల్స్ పెడుతుంది, ఫాలో అవ్వదు అన్న ఫీలింగ్ వచ్చింది. ఇంకా బాండింగ్స్ గురించి ఏం మాట్లాడిందంటే, నీకు ప్రయారిటీస్ మారిపోతున్నాయి, నీకు నేను వద్దు అని చెప్పలేకపోతున్నావు అంతే, నాతో ఉండలేదు అందుకని నాకు బాధేస్తుంది అని చెప్పడమే కాకుండా ఇండైరెక్ట్గా నువ్వు తనుజాతో క్లోజ్ అవుతున్నావు, తనుజాని నేను టార్గెట్ చేద్దామని వస్తే నువ్వేంటి ఇలా చేస్తున్నావు అనేసి బాండింగ్ నాతో పెట్టుకుని చెప్తున్నారు ఆవిడ ఇండైరెక్ట్గా. బాండింగ్స్ మాత్రం వద్దని చెప్తారు బహిరంగంగా, వెనక మాట్లాడే పనులు ఇవి. ఇంకా ఒక పని చేస్తారు అవుట్ సైడ్, అది నాకు నచ్చలేదు, దాని గురించి చెప్పి తీరాల్సిందే. నెక్స్ట్ వచ్చేసరికి రమ్య, నువ్వు నన్ను ఎందుకు పిలవట్లేదు, ఎందుకు మాట్లాడట్లేదు, నాకెవరు ఉండట్లేదు అంటున్నా, చెప్పేస్తుంది డైరెక్ట్గా, బాండింగ్ లేదు నాకు, నువ్వు నాతో బాండింగ్ పెట్టుకోమని. ఆవిడే కదా అంత రచ్చ చేసేట్టు మాట్లాడొచ్చా, అది ఎంత మిస్టేక్ అది. చెప్పడం ఈజీ అయ్యా, వైల్డ్ కార్డ్స్ వచ్చేసి కథలు పడడం చాలా ఈజీ, లోపలికి వచ్చిన తర్వాత బాండింగ్స్ లేకుండా వీళ్ళు ఆడి చూపిస్తే, ఎమోషనల్ అవ్వకుండా ఆడి చూపిస్తే నడుస్తుంది. కానీ నువ్వు ఎత్తి బీభత్సంగా 6 వారాలు చూసి వచ్చిన దాని ప్రకారం ఎగిరి మాట్లాడినంత మాత్రం పని జరగదు తనుజ గారి మీద అనేది నాకు అక్కడ అర్థమైంది. నెక్స్ట్ రమ్య, నువ్వు ఉండట్లేదు, ఫస్ట్ నేను ఉండట్లేదు అంటావు, నువ్వే ఉండట్లేదు అని అనుకున్నారు. మాధురి, అందరితో ఒకేలాగా ఉంటున్నామ్మా కదా, రాము ఇక్కడ రమ్య నా పిల్లలమ్మా, అందరూ నా పిల్లల్లాగానే చూసుకుంటా కదా, ఈవిడు మరీ సాఫ్ట్వేర్ అని బాబీ మత మనకి సాఫ్ట్వేయా బాబీ అన్నట్టుగా బీభత్సమైన సాఫ్ట్, అందరూ నా పిల్లల్లాగా అందరూ చూసుకుంటామ్మా, ఎందుకు ఇట్లా బలిదానివే. తర్వాత అయిపోయిన తర్వాత రాము, కరెక్టే కదా రాము, నేను అందరితో బాగానే ఉంటా కదని రాము పక్కన ఉంటే రాముతో అంటుంది దివ్య, మన రమ్య ముందే మాధురి గారు, కరెక్టే అందరితో బాగానే ఉంటారు కానీ చనువుగా అయితే కొంచెం తనుజత అంటారు అనగానే ఈవిడ మొత్తం బయటకు వచ్చేసింది రమ్య గారు. కరెక్ట్ రాము, థ్యాంక్ యూ సో మచ్ రాము, భలే చెప్పావు. ఎందుకంటే తనుజ గారితో మాట్లాడడం వీడికి నచ్చట్లా, తనుజ గారు బాండింగ్ పెట్టుకోకూడదు అనేసి ట్రై చేస్తూ, నువ్వు తనుజత పెట్టుకోవద్దు, తనుజకు బాండింగ్ వద్దని చెప్పిన ఆవిడ తనుజతో నువ్వు బాండింగ్ పెట్టుకోవద్దు, నా కాడికి వచ్చి నువ్వు నాతో బాండింగ్ పెట్టుకో అంటుంది. అది ఏం డైలాగో నాకు అర్థం కాలేదు. నాకు సరే ఇలాంటివి అడగతారో లేదో తెలియదు. ఏంటమ్మా నువ్వు బాండింగ్ వద్దన్నావు, మాధురి తనుజతో ఉంటే నీకేంటి ప్రాబ్లం, నువ్వు నాతోనే ఉండని, నువ్వు బాండింగ్స్ కోసం ట్రై చేస్తున్నావు కదా అని అడిగితే ఆవిడేమంటారో తెలుస్తుంది. తర్వాత రమ్య, చాలా థ్యాంక్స్ రాము, భలే చెప్పా ఉంటుంది. తర్వాత సరే రీతు అండ్ నిఖిల్ ఇద్దరితో కలిపి నువ్వు ఇతుకు అనేసి బాత్రూంలో మొత్తం ఎతుకుతూ ఉంటారు వీళ్ళిద్దరు కలిసి. ఈవిడ ఆ టీమే, వాళ్ళ టీంలో డబ్బుల కోసం కూడా ఈవిడ ఎతుకుతుంది, ఆపోజిట్ టీంలో డబ్బులు పోయినాయి కాబట్టి నిఖిల్ కూడా ఎత్తుతున్నారు, ఇద్దరు బాత్రూమ్ అంతా ఎత్తుతున్నారు. తర్వాత తనుజ అందరి ముందు కొంతమంది పాకెట్లో, ఇక్కడ ఏం జరిగిందంటే కళ్యాణ్ అదే మాధురి వాళ్ళ టీం డబ్బులు కళ్యాణ్ కాపాడుతున్నాడు, మన కట్టప్పలాగా కాలభైరవలాగా
ఆయన డబ్బులు కాపాడడానికి ఇచ్చిందనమాట. ఆయన ఏం చేస్తున్నారు సార్, ఒక క్లాత్ పాకెట్లో పెట్టుకొని డబ్బులు ఉన్నట్టు బిల్డప్ ఇస్తూ ఉంటే అది చూసి కళ్యాణ్ పాకెట్లో చేతులు పెట్టుకుని నడిచేది చూసి తనుజ అందరి ముందే ఒకరున్నారు ఏదో డబ్బులు ఉన్నట్టుగా బిల్డప్ ఇస్తూ క్లాత్ జేబులో పెట్టుకొని తిరుగుతున్నారు, అందరికీ తెలియలే అనేసి నవ్వుతునేసరికి కళ్యాణ్ నవ్వుకుంటూ పక్కెళ్ళిపోతాడు. అతని గురించి చెప్తూ ఉంటుంది. సో వీళ్ళిద్దరు క్లోజ్గానే ఉన్నారు, అదేం పెద్ద విషయం కాదు. కానీ కళ్యాణ్ ఉన్నట్లా మేబీ నెక్స్ట్ వీక్ ఏమైనా నామినేట్ చేస్తానని చూడాలి. తర్వాత సరికి కళ్యాణ్ స్మైల్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఇమాన్యుల్ వచ్చి ఇక్కడ తప్పు కనపడింది చాలామందికి, నాకేం కనపడింది చెప్తాను. ఇమాన్యుల్ వచ్చి అవుట్ ఆఫ్ ది టాస్క్ అయిపోయింది, టాస్క్ జరగట్లేదు. అక్కడ సంజన గారితో ఏమంటారంటే డబ్బులు మనుషుల దగ్గర ఉన్నాయి, అయిపోయింది అని వదిలేసి దొరికినప్పుడు మీరు పట్టించుకోకుండా ఉండి దొరికినప్పుడు పట్టుకోవాలి, చేసేయండి. బ్లాక్ చేసి తీసుకున్నా కూడా ఏం కాదు, కానీ ఫైట్లా మాత్రం చేయొద్దు అనగానే నిఖిల్ ఫైట్ అయిపోద్ది అంటే అట్లయితే అలా చేయొద్దు, అది తీస్తే పిచ్చెక్కిపోవాలి జనాలకు, చూసేవాళ్ళు కూడా అట్లా తీయాలి మీరు ప్లాన్ చేయండి అని ఎవరికి ప్లాన్ ఇస్తున్నాడు? ఇతను ఉండే టీంకి క్వైట్ ఆపోజిట్గా ఉండే టీంకి ప్లాన్ ఇచ్చడం అనేది తప్పు. కానీ తప్పే ఒక 60-70% తప్పే కనపడుతుంది. ఆ 20-30% నాకు జస్టిఫికేషన్ ఎక్కడ వస్తుందంటే క్లియర్గా చెప్తాను, ఇది మీ ఇష్టం, అది ఎలా తీసుకుంటారో అలా తీసుకోండి. నాకైతే 60-70% రాంగ్ అనిపిస్తుంది, 30-40% రైట్ ఎందుకు అనిపిస్తుంది అంటే ఆ టాస్క్ దొంగల టాస్క్. దొంగ ఏదైనా చేయొచ్చు, ఆట పక్క పోవచ్చు ఈ పక్క పోవచ్చు, కాబట్టి ఆ పక్క టీంలోకి తర్వాత పోతాననే ఉద్దేశంతో ఆ పక్క టీంకే హెల్ప్ చేయాలని అనుకోవచ్చు. దట్టు ఈ పక్క టీంలో ఆల్రెడీ దివ్య వాళ్ళందరి దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయి కాబట్టి వాళ్ళని చెడగొట్టాలని అనుకోవచ్చు, దాంట్లో తప్పే పట్టలేం, దొంగల టాస్క్ కాబట్టి. కానీ ఇక్కడ లాజిక్ ఏంటి, అవుట్ ఆఫ్ ద టాస్క్ అయిపోయింది, టాస్క్ అయిపోయింది ఈరోజు నైట్కి అని చెప్పాడు. అప్పుడు నార్మల్ హౌస్ మేట్ అవుతుంది కదా, నార్మల్ హౌస్ మేట్ ఎవరికైనా వాళ్ళకి ఇష్టం వచ్చిన డెసిషన్స్ వాళ్ళకి ఇష్టం వచ్చిన ఆట ఆడొచ్చు కదా అనేది పాయింట్. సో అటు చూసినా రైట్ అనిపిస్తుంది, ఇటు చూసినా రైట్ అనిపిస్తుంది. కానీ నార్మల్గా చూసేదానికి యాంగిల్స్లో లాజికల్గా మాట్లాడుకుంటే దొంగ అయితే దొంగ ఎట్టైనా చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు, దొంగకి ఒక రూల్స్ ఉన్నాయా అనొచ్చు, వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నాను తప్పట్లా అనట్లేదు. దొంగ కాకపోతే అవుట్ ఆఫ్ ది టాస్క్ అయింది కదా, నైట్కి ఓకే సస్పెండ్ చేశాను, టాస్క్ రేపు ఉదయం స్టార్ట్ అన్నప్పుడు అప్పుడు ఆ టైంలో నార్మల్ కంటెస్టెంట్ తనకి ఇష్టం వచ్చిన వాళ్ళకి చెప్తాడు. ఆ యాంగిల్లో నేను కొంచెం తప్పు పడడం తగ్గించేస్తున్నాను, మోసం చేశాడా అమ్మ కోసం అంటే లేదేమో అన్న ఫీలింగ్ కొంచెం క్రియేట్ అవుతుంది, బికాస్ ఆ టాస్కే అలాంటిది కాబట్టి. కానీ దీంట్లో ఒకటే ఒక డౌట్ ఏంటంటే సేఫ్ గేమర్ అని చెప్పగలం, మోసం చేశాడు అమ్మ కోసం అని చెప్పలేదు, కానీ ఐ కెన్ సే హీఈస్ సేఫ్ గేమర్. ఎందుకంటే వీళ్ళకి ఇస్తున్నాడు ప్లాన్లు, అట్ట దొంగతనం చేయండి ఇట్ట దొంగతనం చేయండి. రీతులాగా ఇతను కూడా డబ్బులు అవసరంగా ఇతను కూడా వెళ్ళి దొంగతనం చేస్తే బాగుంటుంది, కానీ ఆపోజిట్ టీంకి సలహాలు ఇచ్చేదానికంటే ఇతను దొంగతనం చేస్తే బాగుంటుంది అనేది, దట్ ఈస్ ఐఎమ్ కాలింగ్ హిమ్ యాజ్ సేఫ్ గేమర్ ఫర్ దిస్ టాస్క్ అన్నట్టు కనిపిస్తుంది ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో. తన సలహాలు ఇవ్వడానికి తప్పట్లేదు, కానీ తన సలహాల కంటే తనే ట్రై చేసి డబ్బులు దొంగతనం చేయడానికి ట్రై చేస్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. అది తర్వాత సరికి ఇమాన్యుల్ మీ సైడ్ 2000 ఉన్నాయి, కానీ వాళ్ళ సైడ్ 4000 ఉన్నాయి, మీరు 2000 కూడా ఎత్తిస్తున్నారు, 4000 దొరుకుతుంది మీకు చూసుకోండి అంటున్నాను, ఎందుకంటే 2000 అనేసి అనుకుంటున్నారట. నెక్స్ట్ రాము అడుగుతుంటే తనుజ ఆవిడ దగ్గర డీల్ చేసుకోరా, ఖాళీ మా దగ్గర అనేసి ఆవిడ దగ్గర డీల్ చేసుకోరా, మా దగ్గర ఏం లేదు ఖాళీ చూసుకో, మాధురి గారిని డీల్ చేసుకోరా అనేసి అడుగుతూ ఉంటుంది. ఎంత డబ్బులు అడిగింది ఎవరు? దివ్య తనుజ ఇంత మాట ఇచ్చాక కూడా వెళ్ళి డబ్బులు వెతికితే వీళ్ళు డబ్బులు వెతికితే నాకు ఎలా ఉండాలి? ఈవిడ బాత్రూంలో మాట చెప్పద్ది రీతు, నువ్వు టెన్షన్ పడబాక, నీతో ఒకవేళ తక్కువ ఉండి నాతో కానీ కొంచెం ఎక్సెస్గా ఉంటే ఆ టైంలో నీకు ఇచ్చేస్తాను, నీకు హెల్ప్ చేస్తాను, నువ్వేం భయపడబాక అనేసి చెప్పిన తర్వాత ఓకేరా అని చెప్పి ఈవిడ ఎక్కడ దాపెట్టిందో డబ్బులు అనేసి ఇల్లంతా ఎదుగుతుంటుంది. అది చూసి మండుద్దలకి అరే ఇంత మాట ఇచ్చిన తర్వాత కూడా ఆ పిల్లలు ఎతికితే ఇంకెలా నమ్మతాం? ఆ పిల్లని నమ్మట్లా రీతు నీలింగా. నెక్స్ట్ వచ్చేసరికి అది కూడా తప్పు కాదు, రీతు ఎతకడంలో తప్పు కాదు, ఎందుకంటే దొంగలు కాబట్టి. నెక్స్ట్ తనుజ ఎవరిని నమ్మకూడదురా, ఇక్కడ నమ్మద్దు. ఇమాన్యుల్ సంజనాతో ఏమంటుందంటే డైరెక్ట్గా చెప్పి వస్తా, అటు వెళ్తా అక్క అని, డైరెక్ట్గా మా అమ్మ సైడ్ వెళ్తాననేసి చెప్పేసి వస్తా అనేసి రేపు వెళ్ళడానికి ట్రై చేస్తున్నాడు, వెళ్తాడు కూడా ఖచ్చితంగా, అది వెళ్ళాడు కూడా, ఆల్రెడీ టీం మారబోతున్నాడు ఇమాన్యుల్. సంజన సరేరా అంటది. తర్వాత సరికి ఆయేషా సాయితో మాట్లాడుతూ ఆవిడ రెస్ట్ తీసుకుంటున్నారు, ఆవిడకి హెల్త్ బాగాలేదు, తినేటప్పుడు సాయితో మాట్లాడుతూ ఈ దొంగతనం టాస్క్ ఏది చేసినా మనకు వచ్చి చేయడానికి లేదు, రాదు ఏదైనా చేయవచ్చు, అక్కడ తప్పే లేదు. తర్వాత వచ్చేసరికి మాధురి గారు తనుజతో మాట్లాడుతూ ఇమాన్యుల్ని నమ్ముతా కొంత, నేను మాధురి తనుజ ఇమాన్యుల్ని కొంత నమ్ముతాను, కానీ నమ్ముతాం ఆయన కూడా వెళ్ళిపోతున్నాడు చెప్పి వెళ్తానంటలే, కానీ కొంతమంది బయట నుంచి తెలుసు నాకు కాబట్టి చెప్తున్నా, రీతు రిలేటెడ్గా మాట్లాడింది, ఆ బయట రిలేటెడ్గా తీసుకొచ్చి చెప్పడం అది కొంచెం నెగిటివ్గానే అనిపించింది నాకు. బయట నుంచి తెలుసు క్లోజ్గా, కానీ తెలుసు కానీ రీతుని అయితే నేను నమ్మను. మర్చిపోయినావు బయట నుంచి మాట్లాడడం తప్పేం లేదు. ఇక్కడ ఇమాన్యుల్ గురించి చెప్తుంటుంది, ఇమాన్యుల్ ఆల్రెడీ బయట తెలుసు అంట మాధురి గారికి, మరి ఎలా అంటే తెలీదు, బట్టల షాప్ కూడా ఉందనేసి ఇమాన్యుల్ మొన్న ఒకరోజు లైవ్లో చెప్తున్నాడు ఆవిడ గురించి, బట్టల షాప్ కాదు వంటలు యూట్యూబ్ ఛానల్ ఉందని. సో ఇమాన్యుల్ నాకు బయట నుంచి తెలుసు కాబట్టి నమ్ముతా, కానీ రీతుని అయితే నమ్మలేమమ్మా, రీతు ఎక్కడైనా మోసం చేస్తుంది అనేసి తనుజతో షేర్ చేసుకుంటా ఉన్నారు. మాధురి ఒక్కసారి సారీ చెప్పే
ఇప్పుడు వీళ్ళిద్దరు చిరాకండి, వీళ్ళిద్దరు క్లోజ్నెస్ బాగా చిరాకు వస్తుంది. ఒక్కసారి సారీ చెప్పే బంగారం. ఏదో మాట అనుకున్నారండి తనుజ గారు, మాధురి గారు. సారీ చెప్పండి తనుజ, నువ్వు సారీ చెప్పు. మాధురి, నువ్వు మా ఆయనలా సాధించుకు, మా ఆయనలాగే సాధిస్తావు ఎందుకు? అతను కూడా అంతే, సాధించి ఇక్కడ నువ్వు సాధిస్తే ఎట్లా సారీ చెప్పమని వాళ్ళ ఆయన కూడా సాధిస్తాడంట. నెక్స్ట్ వచ్చేసరికి డెమాన్ గౌరవ్తో మొత్తం వెతికేస్తున్నారు. డెమాను గౌరవ్ ఇద్దరు బాత్రూంలో మొత్తం చితికి మొత్తం కింద బీభత్సంగా ఎతుకుతున్నారు, పాపం హార్డ్ వర్క్ చేస్తున్నారు. తర్వాత వచ్చేసరికి మాధురి గారు కళ్యాణ్, తనుజ, దివ్యాలతో మాట్లాడుతూ రాము రీతుకి ఇవ్వకండి, వాళ్ళిద్దరికి ఆపండి. రాముకి రీతుకి ఆపేసి 3,900 ఇస్తాన్నారు కదా, 3,000 ఇవ్వండి, 9,000 మీ దగ్గర పెట్టుకోండి. ఇవన్నీ చాలా ప్లాన్లు వేసారు, లాస్ట్కి ఇచ్చేసారు అందరికీ. రీతు డెమాన్తో ఇప్పుడు కళ్యాణ్ వస్తే వాడి దగ్గర తీసేద్దాం. కళ్యాణ్ లోపల బెడ్రూమ్లోకి వెళ్ళాడు, వీళ్ళిద్దరు బెడ్రూమ్ బయట బాత్రూంలోకి వెళ్ళాడు. బాత్రూమ్ బయట వెయిట్ చేస్తున్నారు రీతు అండ్ డెమాన్. డెమాన్ చెబుతాయి వాడు లోపలికి వెళ్ళాడు డబ్బుల కోసం అనుకుంటా, వాడు బయటకు రాగానే వాడు పట్టుకుని తీసుకుందంటది. వద్దులే అన్నట్టుగా అంటాడు. కళ్యాణ్ నవ్వుకుంటా బయటకు వస్తాడు, రే ఏంట్రా అని. తీసుకోవద్దు అన్నట్టుగా తీసుకుంటారేమని వస్తే తీసుకోకుండా వదిలేశారు. అతని దగ్గర ఎక్కడ పెట్టారో అర్థం కావట్లా, కానీ దివ్య ఎక్కడ పెట్టిందో చూపించారు. తర్వాత వచ్చేసరికి డెమాన్ వీళ్ళందరూ కలిసి చెప్తుంటారు, వీళ్ళు భాగాలు పంచుకోవాలని డిసైడ్ అయిపోతారు. ఈ టీమ్మేట్స్ అందరూ, మాధురి వాళ్ళ టీమ్మేట్స్ అందరూ డబ్బులు ఎక్కడుందో తీసుకురా అనేసి దివ్య గారికి అప్పచెప్పారు. దివ్య గారు వెరీ గుడ్ అండ్ ట్రాన్స్పరెంట్ అండ్ వెరీ హానెస్ట్ పర్సన్ కాబట్టే వాళ్ళు సుమన్ శెట్టి అండ్ తనుజ ఇద్దరు కలిసి దివ్యాన్ని నమ్మి ఆ డబ్బులు ఎంత ఉన్నాయో లెక్క పెట్టుకోవడానికి ఇచ్చి బాత్రూంలోకి వెళ్ళి దాచిపెట్టు అని చెప్పి ఆవిడకే ఇచ్చారు. వీళ్ళు లెక్క కూడా పెట్టాల. ఆవిడ వెళ్ళి బాత్రూంలో లెక్క పెట్టేసుకోవచ్చు కూడా చెప్పదు, నేను మోసం చేసే టైప్ కాదు, కావాలంటే నేను ఉంచుకోవచ్చు కానీ నేను మొత్తం అట్టానే పెట్టుకున్నాను, 9,900 ఉన్నాయనేసి నీట్గా జెన్యూన్గా చెప్పారు. వేరే వాళ్ళు అయితే దాన్ని కూడా ఛాన్స్ తీసుకొని ఎక్కువ పెట్టుకునేసి అక్కడ వచ్చిన 2,000 3,000 అని కూడా చెప్పచ్చు, 5,000 6,000 అని కూడా చెప్పచ్చు. అలా ఏం చెప్పలేదు, హానెస్ట్గా ఉన్నారు, ట్రాన్స్పరెంట్గా ఉన్నారు దివ్య గారు. ఇక్కడ ఎక్కడ దాచిపెట్టింది అని తీసుకురమ్మంటే అటు ఇటు చూసి నేను కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే ఒక చోటకి వెంటనే పోలేను కదా, నేను 10 సార్లు 10 చోట్లకి వెళ్ళేసి అన్ని చోట్ల తిరిగేసి ఒక చోటుకి వెళ్ళి ఎక్కడ ఉన్నా ఎక్కడ తీసుకొని వస్తాను. అన్ని చోట్ల తిరుగుతూ కబ్బోర్డు దగ్గరికి వెళ్ళి కిచెన్లో సింక్ దగ్గర కబ్బోర్డు కొంచెం పక్కన లోపల చేయబెట్టి డబ్బులు లెక్కేసుకొని వచ్చి తీసుకొని వస్తుంది. ఎంత తీసుకొని వచ్చిందంటే 3,000 రూపాయలు తీసుకొని వస్తుంది. 3,000 ఎందుకంటే ఫస్ట్ 4,000 అనుకున్నారు కదా. వీళ్ళ ప్లానింగ్ ఏం చెప్పారంటే, చూడండి కళ్యాణ్కి మాధురి గారికి మాత్రం తెలిసింది, మీకు వచ్చింది 6,000 అని చెప్పండి అని చెప్పారు. 10 అని చెప్పొద్దు, 6 అని చెప్పండి. దాంట్లో సగం మీరు ముగ్గురు ఉంచుకోండి, 2,000 సుమన్ శెట్టి, దివ్య అండ్ తనుజ, మిగతా 3,000 మా అందరికీ షేర్ చేసుకుంటాం, అది వాళ్ళు చెప్పింది. సో అలాగే అందరిని కూర్చోబెట్టి ఈ 3,000ని అందరికీ షేర్ చేసుకున్నారు. తలా ఒక 600 ఎంత వస్తుంది. షేర్ చేసుకున్న తర్వాత వీళ్ళు షేర్ చేసుకున్న తర్వాత వీళ్ళకి టాస్క్ ఆడారు. నేను 2,000 రూపాయలు వచ్చింది టాస్క్ ఆడితే, కళ్యాణ్ అండ్ ఇమానిల్ ఆడరు కాబట్టి ఆ 2,000లో 60% వీళ్ళకి ఇచ్చారు. 600 60% కాదు, 2,000లో 12 ఇచ్చారు. వీళ్ళకి 600, వీళ్ళకి 600, 12 ఇచ్చి ఆ 1200 పోగా 800 ఉంది కదా, ఆ 800 వీళ్ళందరూ షేర్ చేసుకుంటే ఒక్కొక్కరికి 140 రూపాయలు 160 రూపాయలు వచ్చాయి. సో అవి ఒక్కొక్కరికి షేర్ చేశారు. ఈవెన్ అది దివ్యకి ఇచ్చారు, సుమన్ శెట్టి గారికి ఇచ్చారు, తనుజ గారికి ఇచ్చారు. ఆ 2,000లో మిగిలిన 800 షేర్ చేసుకొని తలా కొంచెం తీసుకున్నారు. ఇప్పుడు వీడి దగ్గర ఉన్న మాధురి గారు 10,000, ఇంకా ఇప్పుడు 10,000 అని కూడా చెప్పలేదు వాళ్ళకి, అది ఓన్లీ 2,000 అని 6,000 అని చెప్తున్నారు. ఈవిడ కూడా 6,000, వాళ్ళకి 6,000 వచ్చిందని, ఆ 6,000 టాస్క్ అయిపోయేటప్పుడు ఇస్తాను అనేసి వాళ్ళ మాయమాటలు చెప్పి పంపించారు. ఇప్పుడు ఇమానియల్కి 600 ప్లస్ ఇక్కడ వచ్చిన అమౌంట్ కొంచెం మొత్తం 670 రూపాయలు, 660 రూపాయలు, 670 రూపాయలు వచ్చాయి ఇమానియల్కి. సేమ్ కళ్యాణ్కి కూడా అంతే వచ్చాయి. వీళ్ళ దగ్గర 2,000 ప్లస్ ఈ 160, 2,000 160. కానీ 2,000 కాకుండా వీళ్ళ దగ్గర 6,000 కాకుండా 6,900 ఉంది. ఎందుకంటే 9,900 వచ్చింది, 3,000 ఇచ్చారు కాబట్టి 9,900లో ఒక్కొక్కరికి 2,300 వచ్చింది. 3,000 పోయింది కాబట్టి 2,300 ప్లస్ వీళ్ళ దగ్గర నుంచి వచ్చిన 160, 2,460 తనుజాకి, దివ్యాకి, సుమన్ శెట్టి గారికి ఉన్నాయి. వీళ్ళ దగ్గర ఉన్నది 760. వాళ్ళందరి దగ్గర కలిపి 160 మిగతా వాళ్ళు సాయి దగ్గర కావచ్చు, రాము దగ్గర కావచ్చు, రీతు దగ్గర కావచ్చు, వీళ్ళందరి దగ్గర 160 ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, పనిచేసుకున్నారు. నెక్స్ట్ ఇమానియల్ ప్లాన్ ఇస్తున్నాడు నాయర్కి, ఎందుకంటే ఇమానియల్ దగ్గర 760 రూపీస్ వచ్చాయి కదా, ఆ డబ్బులు తీసుకెళ్ళి ఇమానియల్కి, గౌరవ్కి ప్లాన్ ఇస్తున్నాడు. ఇవే నాకు నచ్చింది ప్లాన్ ఇవ్వడం అంతా సూపర్. ఆ ప్లాన్ ఇతనే వర్కౌట్ చేసుకుని ఇతనే దొంగతనానికి వెళ్ళొచ్చు కదా, ఎందుకు సేఫ్ గేమ్, ఇతనే దొంగతనం చేసి ఇతనే గెలవచ్చు కదా, వాళ్ళకి ఎందుకు సలహాలు ఇస్తున్నాడు. టీం వాళ్ళకి ఇచ్చినా కూడా నేను తప్పట్లా, సేఫ్ గేమ్గానే కన్సిడర్ చేస్తున్నది. ఆ ప్లాన్లు అవన్నీ టాస్క్ అయిపోయిన తర్వాత అతను ఇవ్వచ్చు, దొంగతనం టాస్క్ కాబట్టి ఎవరికైనా షేర్ చేసుకోవచ్చేలే. కానీ ఆ ఇచ్చే ప్లాన్ ఏది ఇతనే వర్కౌట్ చేస్తే బాగుంటుంది కదా, ఇతను కాకుండా వాళ్ళ దగ్గర నుంచి దొంగతనం చేయిద్దామనేసి ప్లాన్ చేస్తున్న విధానం ఏదైతుందో సేఫ్ గేమ్లా కనిపించింది నాకు. ఇక్కడ ఏం చెప్తున్నాడు, మంచి స్ట్రాటజీ ఇచ్చాడు, సూపర్ స్ట్రాటజీ ఇచ్చాడు. మన 700 రూపాయలనే ఈ పట్టుకో, రేపు ఉదయం వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర డబ్బులు ఉంటే వాళ్ళ దగ్గర పోయి ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు ఇలా లెక్క పెట్టు, నీ దగ్గర డబ్బులు లేవు కదా, ఎలా వచ్చినాయి అనేసి కొంతసేపు ఆగి వాళ్ళు ఎక్కడైతే దాచిపెట్టారో ఆ ప్లేస్కి వెళ్ళి ఎత్తికినప్పుడు, రే డెమాన్ నువ్వు కానీ
గౌరవ్ గారిని చూసి ఫాలో అయిపోయి ఆ డబ్బుల తర్వాత వాళ్ళు వచ్చిన దగ్గర తీసేంటారు. అది ప్లాన్ అంటారు. అబ్బా ఏం ప్లాన్ అనేసి అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ అని. అది రేపు చేస్తారో లేదో చూడాలి, లైవ్ చూస్తే అర్థమవుతుంది. తర్వాత వచ్చేసరికి సుమన్ అన్న ఏమన్నా ప్లాన్ చేస్తారంటే, బయట నిద్రపోతూ ఉంటే నిద్రపోయే టైంకి సుమన్ అన్న వస్తాడు. అన్న నీకు ఎంత ఇచ్చారన్న, నీ షేర్ నీకు ఇచ్చారా, ఎంత వస్తుందో చెప్పారా, నేను కూడా దొంగతనం కదా 6,000 రూపాయలు కదా, ఎంత ఇచ్చారు, వాళ్ళు ముగ్గురు కలిసి దొంగతనం చేసి తెలుసు అంటే 6,000 వచ్చిందంట ఇమానియల్ అనేసి. అని కూడా అబద్ధమే. 6,000 అంట. నీ పార్ట్ నీకు ఎంత వస్తుందో చెప్పారంటే చెప్పలేదు ఇమానియల్ అంటే, వాళ్ళు మోసం చేస్తారు చూసుకో జాగ్రత్తగా అంటే, సరే ఇమానియల్ అనేసి నైస్గా యాక్టింగ్ చేస్తా పడుకుంటారు. యాక్చువల్గా వాళ్ళు అస్సలు మోసం చేసే టైప్గా కనపడలేదు తనుజ గారు అండ్ దివ్య గారు. ఇతనికి బాగా ప్రయారిటీ ఇస్తున్నారు, నీట్గా కూర్చోబెడుతున్నారు, నీట్గా అడుగుతున్నారు. నీకు ఇస్తాను వదిలేది లేదు. 160 రూపీస్ వచ్చినాయి కదా 2,000 రూపీస్లో, అది దానికి ఎందుకులే అనేసి చెప్తా ఉంటుంది మాధురి గారు. మిగిలిన 900 చూస్తారు, 6,900 900 మిగిలిన ఆ 900లో 300 మీరు తీసుకోండి కానీ సుమనానికి ఇవ్వద్దు, ఏదో ఒకటి చెప్పండి, మాకు 4,000 ఇచ్చారని చెప్పేసి అబద్ధం చెప్పండి అన్నట్టుంటే చెప్పమంటారు మా దివ్య అండ్ తనుజ గారు, విచ్ ఇస్ వెరీ నైస్. అతను దొంగతనం చేస్తే అతన్ని ఎట్లా మోసం చేస్తాం కరెక్ట్ కాదనేసి దివ్య గారు అంటారు, తనుజ అంటారు. బాగా అనిపించింది. తర్వాత సరికి అయిపోయింది, అర్ధరాత్రి గుసగుసలు అయిపోయిన తర్వాత ఇప్పుడు రమ్య గారు దొరికిపోయారనేసి చెప్పింది. ఆల్రెడీ చెప్పా, బాండింగ్లు వద్దనేసి నువ్వు నాకు దూరం అయిపోతున్నావు అని బాధపడుతూ మాధురి గారితో మాట్లాడమే దారుణమైన బాండింగ్ అది. ఇక్కడ బాండింగ్లు ఇస్తే అవుట్ సైడ్ ఈరోజు ఏం జరిగిందంటే, సుమన్ శెట్టి గారి ఇన్స్టాగ్రామ్లో రమ్య గారి ఇన్స్టాగ్రామ్లో ఓటేయమని రమ్య గారికి పోస్ట్ పెడితే సుమన్ శెట్టి గారి ఇన్స్టాగ్రామ్లో దాన్ని కొలాబరేట్ చేశారు. తప్పేం లేదు, వాళ్ళ ఇష్టం, ఎవరైనా చేసుకోవచ్చు. కానీ ఫస్ట్ నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ నుంచి రమ్య గారు సుమన్ శెట్టి గారితో క్లోజ్గా ఉన్నారు, బాగా క్లోజ్గా ఉన్నారు, ప్లానెట్గా వెళ్ళినట్టుగా క్లోజ్గా ఉంటున్నారు. అక్కడ ఈవెన్ ప్లానెట్గా వచ్చారన్నట్టుగా కళ్యాణ్, దివ్య, ఇమానియల్ అందరూ అనుకుంటున్నారు సుమన్ శెట్టితోనే క్లోజ్గా ఉంటుందని. ఈవెన్ సుమన్ శెట్టి కూడా అనిపించింది. అక్కడ లోపలికి వెళ్ళి అంత క్లోజ్గా ఉండి అదొక బాండింగ్, అది బాండింగ్ కాదు, నేను గారు అని పిలుస్తున్నాను అనేసి అన్నారు నామినేషన్స్లో తనుజ గారితో. అది వదిలేస్తే ఇక్కడ కొలాబరేషన్ పెట్టడం ఇన్సైడ్ బాండింగే తప్పని అంటున్నారు, అవుట్ సైడ్ కూడా బాండింగ్ అయ్యి కొలాబరేటెడ్ పోస్ట్ ఓటేయమని పెట్టారంటే అది ఎంత మిస్టేక్, అదెంత దారుణం. అవుట్ సైడు ఇన్సైడు అన్ని చోట్ల ఆ లోపల బాండింగ్ రిలేటెడ్గా నైట్ అర్ధరాత్రి గుసగుసల్లో దొరికిపోయారు. అవుట్ సైడ్ బాండింగ్ రూపంలో సుమన్ శెట్టి గారు ఈవిడ రమ్య గారి కొలాబరేషన్తో ఓటింగ్ అనేసి ఇప్పుడు తీసేశారో ఉంచిందో తెలియదు. ఒక 2 hours బ్యాక్ నేను కమ్యూనిటీ పోస్ట్లో పెట్టిన, ఒకసారి చెక్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్ కామెంట్ సెక్షన్లో ఉంది, కమ్యూనిటీ ఛానల్లో 2,65,000 మంది ఉన్నారు, మీరు చెక్ చేస్తే మీకు అర్థమవుతుంది. అది వీడియో. ఓవరాల్గా మన తనుజ గారు పురుగులాగా చూస్తున్నారా అని అంటే, పురుగులాగా చూసే అంత దారుణంగా ఏం కాదు. ఫ్రస్ట్రేషన్తో మాట్లాడారు వీళ్ళిద్దరు, ఒకే టీము. తర్వాత మళ్ళీ కలుసుకొని మాట్లాడారు. పురుగులాగా చూసారా అనేసి, పురుగులాగా చూసారని నేను అనలేను, కానీ అప్పట్లో సిచ్యువేషన్లో అంత అరిచి అంత సీన్ అక్కడ ఏం జరగాలి, అతను ఏం చేయలేదు, నార్మల్గా వచ్చి కూర్చున్నాడు. అది నాకు మిస్టేక్గానే కనపడింది. దాంతోపాటుగా అమ్మ కోసం టీంను మోసం చేశాడు అంటే, టీంను మోసం చేశాడు అని చెప్పలేము, ఏదైనా ఆడొచ్చు ఆ టీంలో, కానీ సేఫ్ గేమ్ అని చెప్పొచ్చు. వాళ్ళకి ఇచ్చే ప్లాన్ ఏదో ఏదైనా చేయొచ్చు కదా అన్న ఫీలింగ్ వచ్చింది. అండ్ తనుజ గారు, దివ్య గారు అల్లాడిచ్చేశారు, సూపర్ ఆడారు ఈ పర్టికులర్ టాస్క్లో. దట్స్ ఇట్ మామా. సబ్స్క్రైబ్ కొట్టు మామా అండ్ లైక్ చేయి.